ప్రతి గ్రామంలోనూ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ తదితర ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించాం. నవరత్నాలు పథకాలతో అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మరో 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు. నేడు ఉద్యోగుల సంఖ్య 8 లక్షలకు చేరింది. అభివృద్ధి అంటే ఇది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం కె.ఓ. మల్లవరంలో నూతన సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఒక్క గ్రామంలోనే అభివృద్ధి సంక్షేమానికి 40 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేయవలసిన బాధ్యత ప్రజలదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంక సత్యవతి, తుని మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడు బాబు, వైఎస్ఆర్సీపీ మండల మాజీ అధ్యక్షులు పోతల రమణ, ఏఎంసీ డైరెక్టర్ అన్నంరెడ్డి వీర రాఘవులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో సచివాలయం, హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో 2 సచివాలయాలు, 2 హెల్త్ సెంటర్లు, అంటే 2 ఆర్బీకేలు, అంటే ఈ గ్రామానికి సుమారు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి నిమిత్తం ఈ గ్రామానికి పర్మనెంట్ అభివృద్ధి నిమిత్తం జగనన్న కేటాయించడం జరిగింది. మరి ప్రతిపక్షాలందరూ అభివృద్ధి లేదు అంటే మరి ఇది ఏంటని చెప్పేసి నేనే అని అడుగుతున్నాను. జగనన్న అధికారం చేపట్టినప్పటి కాడి నుంచి యువత ఉద్యోగాలైతేనే, మహిళలు పేదల అభ్యున్నతికి అయితేనే, నాకు తెలిసినగా ఈ గ్రామానికి గత 4 సంవత్సరాల 10 నెలల్లో 40 కోట్ల పైచిలకు అభివృద్ధి సంక్షేమ పథకాల రూపంలో అందాయి. ఖచ్చితంగా నేను చెప్పగలను. మేము మంచి చేస్తేనే మా ఓటేయండి. మా పార్టీ కాదని మేము పథకాలు ఇవ్వడం మానేలేదు, మా పార్టీ కాదని మేము పెన్షన్ ఇవ్వడం మానేలేదు. అందరికీ సంక్షేమం అభివృద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి, మీ ఇంటికి మంచి జరగలేదా మా ఓటేయద్దు, మంచి జరిగితే ఖచ్చితంగా మీరు ఆలోచించి మా ఓటేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.